1835 మార్క్ ట్వైన్ అమెరికాకు చెందిన సుప్రసిద్ధ హాస్య రచయిత. ఆయన పుట్టింది ఈరోజే. మార్క్ ట్వైన్ గా ప్రపంచానికి తెలిసిన ఆయన అసలు పేరు శామ్యూయల్ లాంగ్హార్న్ క్లెమెన్స్. మార్క్ ట్వైన్ ఆయన కలం పేరు. అమెరికా మిస్సౌరీలోని ఫ్లోరిడాలో పుట్టారు. అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్ బెరీఫిన్, అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయో, ప్రిన్స్ అండ్ పాపర్ లాంటి రచనలతో ప్రపంచం మరిచిపోలేని రచనలు అందించారు. బతికుండగానే ఆత్మకథ రాసుకున్న మార్క్ ట్వైన్ దాన్ని తను చనిపోయిన 100 ఏళ్ల తర్వాత ప్రచురించాలని కండిషన్ పెట్టారు. కానీ అది అప్పటికే BBC రేడియోలో బ్రాడ్కాస్ట్ అయింది. వాస్తవికతని చెబుతూనే సున్నితమైన హాస్యంతో నవ్వించిన ట్వైన్ 74 ఏళ్ల వయసులో 1910 ఏప్రిల్ 21న చనిపోయారు. జగదీష్ చంద్రబోస్ భారతీయుల మేధస్సును ప్రపంచానికి చాటిన ప్రఖ్యాత సైంటిస్ట్. మొక్కలకు ప్రాణం ఉంటుందని తన పరిశోధనలతో నిరూపించారాయన. ఆయన పుట్టింది ఈరోజే. బెంగాల్ ప్రావిన్స్ లో విక్రంపూర్లో ఆయన పుట్టారు. కోల్కతా సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకున్న చంద్రబోస్ పై చదువుల కోసం లండన్ వెళ్లారు. ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ రేడియో తరంగాలు, మిల్లీమీటర్ వేవ్స్, క్రెస్కోగ్రాఫ్ లాంటి వాటిపై పరిశోధనలు చేశారు. క్రెస్కోగ్రాఫ్తో మొక్కల స్పందనలను ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఎన్నో పరిశోధనల్లో పాలు పంచుకున్న చంద్రబోస్ దేనికి పేటెంట్ రైట్స్ తీసుకోలేదు. పరిశోధనల్ని వ్యాపార కోణంలో చూడని ఆయన దృక్పథం ఇప్పటికీ భారతీయుల్లో చెరగని ముద్ర వేసింది. అందుకే నోబెల్ ప్రైజ్ అందుకోలేకపోయారు. జగదీష్ చంద్రబోస్ 78 ఏళ్ల వయసులో 1937 నవంబర్ 23న చనిపోయారు. ఫుట్బాల్ ప్రపంచంలో ఎక్కువ ఆదరణ కలిగిన క్రీడ. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది ఈరోజే. స్కాట్లాండ్, ఇంగ్లాండ్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. వెస్ట్ స్కాట్లాండ్ క్రికెట్ క్లబ్ నిర్వహించిన ఈ మ్యాచ్ హామిల్టన్ క్రిసెంట్ గ్రౌండ్ లో జరిగింది. 4000 మంది ప్రేక్షకులు వీక్షించిన ఆ మ్యాచ్ డ్రాతో ముగిసింది. విన్స్టన్ చర్చిల్ రెండో ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన బ్రిటన్ ప్రధాని. ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు కృషి చేసిన నేత. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ షైర్లోని వుడ్ స్టాక్లో ఆయన పుట్టింది ఈరోజే. 1940-45, 1951-55 మధ్య బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు చర్చిల్. ఆర్మీ ఆఫీసర్గా సేవలందించిన చర్చిల్ 26 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకొచ్చారు. లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. 91 ఏళ్ల వయసులో 1965 జనవరి 24న చనిపోయారు చర్చిల్. ఆయన అంత్యక్రియలకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. పెద్ద ఎత్తున నివాళులందుకున్న వ్యక్తిగా చరిత్రకెక్కారు. అలాగే బ్రిటన్ ప్రధానుల్లో గొప్ప రాజనీతివేత్తగా ఆయన పేరు పొందారు. జాన్ డిక్సన్ కార్ డిటెక్టివ్, మర్డర్ మిస్టరీ నవలలతో పేరు తెచ్చుకున్న రైటర్. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనియన్ టౌన్లో ఆయన పుట్టింది ఈరోజే. ద హాలో మ్యాన్, బ్లాక్ రూమ్ మిస్టరీ, హీ హూ విస్పర్స్ లాంటి క్రైమ్ నవలలు రాశారు. తన నవలలతో పాఠకులను ఉర్రూతలూగించిన డిక్సన్ 71 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 27న చనిపోయారు. రాజీవ్ దీక్షిత్ ప్రముఖ సామాజికవేత్త, శాస్త్రవేత్త. ఛత్తీస్గఢ్లోని బిలాయిలో ఆయన పుట్టింది ఈరోజే. స్వదేశీ ఉద్యమం, ఆజాదీ బచావో ఆందోళన, భారత్ స్వాభిమాన ఆందోళన పేరుతో ఉద్యమాలు చేశారాయన. భారత రాజ్యాంగం, భారత ఆర్థిక విధానాలపై జనంలో చైతన్యం తేవడానికి ఆయన కృషి చేశారు. రాజీవ్ దీక్షిత్ 43 ఏళ్ల వయసులోనే 2010లో తన పుట్టినరోజునే గుండెపోటుతో చనిపోయారు. 1982 థ్రిల్లర్ మైకేల్ జాక్సన్ ను ప్రపంచం ముందు నిలబెట్టిన టాప్ ఆల్బమ్. ఇది రిలీజ్ అయింది ఈరోజే. మ్యూజిక్ వరల్డ్ లో ఎంజేను హైట్స్ కి తీసుకెళ్లిన ఆల్బమ్ ఇది. 7.5 మిలియన్లతో వెస్ట్ లేక్ రికార్డింగ్ స్టూడియోలో థ్రిల్లర్ ను చిత్రీకరించారు. విడుదలైన కొద్ది రోజులకే రికార్డుల మోత మోగించింది. బిల్ బోర్డ్ టాప్ 100లో టాప్ లో నిలిచింది.